నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. దీని పైన ప్రజలు రేపు జరగబోయే ఎలక్షన్ లో 13వ తేదీ తీర్పు ఇవ్వండి. మీరు ఈ అమూల్యమైన ఓట్లు ఈ విధంగా అరాచకాలన్నీ చూడండి. పెట్రోల్ వేసి కగ్గి పెడతారు. చూడండి చూడండి ఒకసారి నీట్ గా తీమా. అవి పేలతాయినా డక్కులు పేలతాయి. పేలవాలి డీజిల్ డీజిల్ చూడు. ఏం బాబు ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? పాటలు పెట్టుకొని నిదానంగా వస్తా అంటే 2 వీలర్ లో ఇద్దరు వచ్చినారు. పెట్రోల్ కవర్ లో పోసుకొని పెట్రోల్ వేసి అగ్గిపుల్లు వేస్తానే ఇమ్మీడియట్ గా నా మీదకి వచ్చాయింది. నేను ఇట్లా పరిగెత్తి వాళ్ళు అట్లా బండిలో వెళ్ళిపోయినారు సార్. చింతపర్తి సైడ్ బైక్ లో వచ్చినారా? స్ప్లెండర్ ప్లస్ బైక్ లో చూడండి. ఈ అరాచకాలు అన్ని ఒకసారి చూడండి. ప్రజలందరూ చూడండి, గమనించండి. చూడండి పట్ట పగలు చూడండి ఎంత ఎంత క్లియర్ చూడండి. ఇంత దారుణమా? ఏమింత ఇదే ఏమింత దారుణమా? చూడండి ఇంత దారుణమా? పక్కకు వచ్చి ఏనారు నా ఏడైనారు. నేను ఆడిగేస్తున్నా సైడ్. పద హాస్పిటల్ తీసుకెళ్ళండి. నాను ఎక్కడా నా ఏడెవరు పిల్లడు చూడండి. రాజు నేను వెళ్తున్నా కానీ ఓకేనా? పోయి హాస్పిటల్ పోయినా భయపడకుండా ఉండు. బండి 10 లక్షలు కానీ మేము ఉన్నా వాళ్ళ అమ్మ అందులో వాడు అక్కడ పెట్టిన కట్టుకుంటాము. దేంట్లో కూర్చుంటాను హాస్పిటల్కి? ఏమన్నా ఎవరు పిలుచుకోమ్మా అన్న అన్నీ హాస్పిటల్కి. ఏదో వెహికల్ నా ఏమన్నా హాస్పిటల్కి ఎవరు పిలుచుకోమ్మా అన్న. పిరిగిపంది చర్య, వారికి ఓటమి వారి కండ్ల ముందర కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు. ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి 24 గంటల్లో అరెస్ట్ చేయకన్నా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి కూడా పోయింది. ఇది వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి 24 అవర్స్లో అరెస్ట్ చేయకన్నా అంటే తీవ్ర చర్యలు ఉంటాయి. ఇది కేవలం ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరిగిపంది చర్యలు చేస్తున్నారు. డ్రైవర్కి కూడా ఇంజరీస్ అయినాయి. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా ఊరు చూసుకొని దాన్ని ఆ ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవడం జరుగుతుంది.